నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నందమూరి నరసింహం నటించిన అఖండ తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఒకవైపు ట్రోల్స్, మరోవైపు విమర్శలు అయినప్పటికీ కూడా ఈ సినిమా ఉన్నంతలో డీసెంట్ని హోల్ని చూపిస్తూ దూసుకుపోతుంది. ఇదైతే సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి. ఈ సినిమా మొదటి రోజున 60 కోట్ల గ్రాస్, అలాగే 36.5 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇదైతే మామూలు విషయం కాదు. కానీ ట్రేడ్ మాత్రం 75 నుంచి 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్, అలాగే 40 కోట్ల నుంచి 45 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. మరి ఆ రేంజ్ని అయితే సినిమా అందుకోలేకపోయింది. ఈ సినిమా పోస్ట్పోన్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా కనిపించింది రిలీజ్ రోజున. అయితే ఈ సినిమా పోస్ట్పోన్ అయిన రోజు మంచి కలెక్షన్లు అయితే వచ్చి ఉండేవి, December 5th రిలీజ్ అయింటే. కానీ ఈ సినిమా పోస్ట్పోన్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్కి వచ్చిందంటే ఎవరు నమ్మలేని పరిస్థితి వచ్చింది. చాలా వరకు అభిమానులు కూడా నమ్మలేదు. టికెట్లు బుక్ చేసుకోవాలంటే భయపడ్డారు. ఎందుకంటే ఈ సినిమా కోసం నిద్రలు కాల్చి నైట్ టైం అంటే ప్రీమియర్స్కి టికెట్స్ 600 రూపాయల టికెట్ పెట్టి బుక్ చేసుకుని వెళ్తే సినిమా రిలీజ్కి ఒక గంట ముందుండగానే ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు. దెబ్బకి అందరూ దుమ్మైపోయారు. ఆ నైట్ అంతా నిద్రలు మేలుకొని అసలు ఎంత బాధపడ్డారో వాళ్ళంతా. మళ్ళీ వాళ్ళు అంత తక్కువ టైంలో ఈ సినిమా రిలీజ్కి వచ్చిందంటే ఫ్యాన్స్ కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఆ ఇంపాక్ట్ మాత్రం డే 1 కలెక్షన్స్న కంప్లీట్గా కనిపించింది. రిలీజ్ రోజున కొంతవరకు బజ్ కనిపించినా కూడా సినిమాకైతే బాలయ్య సినిమాకి రావాల్సిన రెస్పాన్స్ అయితే మొదటి రోజు దక్కలేదు. ఉన్నంతలోనే మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఆన్లైన్లో మాత్రం టికెట్లు బాగానే తెగాయి. దాదాపుగా ఆన్లైన్లో డే 1 కలెక్షన్లు చూసుకుంటే ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లు చూసుకుంటే ఒక ఆన్లైన్ వరకే 45 కోట్ల వరకు కలెక్షన్లు అయితే రాబట్టింది ఈ సినిమా. కానీ ఆఫ్లైన్లో మాత్రం చాలా తక్కువ టికెట్లు తెగాయి. చాలామంది ఈ సినిమా రిలీజ్ అయింది అంటే నమ్మలేని పరిస్థితి వచ్చింది. దానివల్ల ఈ సినిమాకి వెళ్ళలేదు. సినిమాకి టాక్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే, ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా అందరూ ఆగిపోయారు. ఆ ఇంపాక్ట్ అయితే చాలా గట్టిగా కనిపించింది. ఇంకోవైపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పైన దాడి మరింత ఎక్కువైంది. తీవ్రమైన నెగిటివిటీ, మిక్స్డ్ టాక్ని అయితే బాగా స్ప్రెడ్ చేశారు. ఒకవైపు యాంటీ ఫ్యాన్స్, మరోవైపు రివ్యూలు ఇచ్చేవాళ్ళు, ఒకవైపు ట్రోలర్స్, ఇంకోవైపు ఈ దేశం గురించి, ధర్మం గురించి ఈ సినిమాలో బాగా ప్రస్తావించడంతో బాగా కాలిపోయింది కమ్యూనిస్టులకి అలాగే లెఫ్టిస్టులకి. వాళ్ళు కూడా ఈ సినిమా పైన దాడి చేయడం ప్రారంభించారు. అసలు ఈ సినిమాలకి సంబంధం లేని వైఎస్ షర్మిల కూడా ఈ సినిమా గురించి అవాకులు చెవాకులు పేలిందంటే ఆ ఇంపాక్ట్ ఎంతలా చూపించిందో మీరే అర్థం చేసుకోండి. అందుకనే ఎంతసేపు అంటే ఈ సినిమాలో ఉన్న మంచి గురించి ఎవరు మాట్లాడకుండా కేవలం బాలయ్య బోయపాటి సినిమా అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఈ సినిమాలో ఫిజిక్స్కి వ్యతిరేకంగా ఉంది, అసలు లాజిక్స్ లేవు, మరీ ఇంత ఓవర్గా ఉందా అంటూ బాగా ట్రోల్ చేశారు. మంచి కంటే చెడు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది ఈ సినిమా పైన చాలా గట్టిగా పనిచేసింది. ఇందులో ఉన్న మంచి గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. దేశభక్తి గురించి, సనాతన ధర్మ విశిష్టత గురించి అద్భుతంగా, చాలా అద్భుతంగా చూపించారు. ఈవెన్ వేరే వాళ్ళ గురించి అయితే పక్కన పడేయచ్చు, కానీ హిందువులు కూడా ఈ సినిమాని విమర్శించబోతున్నారు. అసలు ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అసలు ఫ్యామిలీతో ఎంచెక్క వెళ్ళి చాలా చక్కగా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. అయినప్పటికీ కూడా కేవలం ఏదో బాలయ్య బోయపాటి చేసిన ఆ స్టంట్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అలాంటి స్టంట్స్ చేయడానికి గల కారణం కూడా ఉంది. ఈ సినిమాలో ఆయనకి కొన్ని మంత్రశక్తులు ఉంటాయి, అందుకనే ఆ విధంగా స్టంట్స్ చేయాల్సి వచ్చిందని నేను చెప్పాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ సాక్షాత్తు బోయపాటి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నిన్ననే. అయినా కూడా ఈ సినిమా పైన ట్రోల్స్ అనేవి ఎక్కడ ఆగట్లేదు. బాలయ్యకి అఘోర క్యారెక్టర్లో కొన్ని మంత్రాలు ఉంటాయని, ఆయనకి కొన్ని మంత్రశక్తులు సిద్ధించాయని కానీ ఎక్కడ చూపించట్లేదు. కేవలం ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో, అలాగే ఆ దిష్టి తీసే సీన్ కావచ్చు, సులాన్ని మెడకేసుకొని తిప్పే సీన్ కావచ్చు, ఆది పినిశెట్టిని ఆ గదతో కొట్టే సీన్ కావచ్చు, ఇవన్నీ చూపించి బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక జనాలు కూడా ఏదో కామెడీ అనుకుంటున్నారు. సినిమా థియేటర్కి వెళ్ళి మీరు చూసి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుంటే బాగుంటుంది. కానీ ఎవడో చూపించిందాన్ని అలా ఉంది ఇలా ఉంది అని చూపించిందాన్ని ఓహో ఈ సినిమా ఇలాగే ఉంటుందని అభిప్రాయపడి సినిమా చూడకుండా ఆగిపోవడం అనేది చాలా బాధాకరం. సరే, మొత్తానికైతే ఈ సినిమా పైన ఆ ఇంపాక్ట్ అయితే చాలా గట్టిగా కనిపించింది. అది డే 1 కలెక్షన్స్ పైన కూడా పడింది. మామూలుగా అయితే వీరసింహారెడ్డి సినిమాతో టఫ్ ఫైట్లో రిలీజ్ అయింది. సంక్రాంతి లాంటి టఫ్ ఫైట్లో రిలీజ్ అయింది. చెప్పుకోదగ్గ థియేటర్లు లేకపోయినా కూడా రీజనల్ సినిమాగా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి డే 1 27 కోట్ల వరకు షేర్ని అయితే రాబట్టింది. అలాగే 55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే డాకుమారా సినిమా కూడా 28 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. ఇప్పుడు ఈ అఖండ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సీక్వెల్ హైప్ ఉన్నా, భారీ క్రేజ్ ఉన్నా కూడా
ఈ సినిమా కేవలం 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అంటే ఈ సినిమా పైన ఎంత ఇంపాక్ట్ పడిందో ఇక మీరే అర్థం చేసుకోండి. ఈ సినిమాని ముందుకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, చాలామందికి రీచ్ కాకుండా తీసుకున్నారు. బట్ చూద్దాం నిన్న అలాగే ఈరోజు ఈ 3 రోజుల వరకు కలెక్షన్స్ ఎంత వస్తాయో చూసి ఈ సినిమా గట్టెక్కుతుందా లేదా అని మనం ఓ నిర్ణయానికి రావచ్చు. అఖండ 2 సినిమాకి మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కలెక్షన్లు రాని మాట అయితే వాస్తవం. ఈ సినిమాకి సీక్వెల్ హైపు అలాగే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది, క్రేజీ కాంబో. ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా ఇంకోటి ప్రీమియర్స్కి బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్ హైక్స్కి పర్మిషన్ ఇచ్చినా కూడా ఈ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అంచనాలు అయితే అందుకోలేకపోయింది. కానీ మరీ అంత తక్కువగా తీసి పడేసే కలెక్షన్లు కూడా కాదు. ఈ సినిమా పోస్ట్పోన్ అవ్వడం అనేది గట్టి దెబ్బతీసింది. దానికి తోడు వీళ్ళు సనాతన ధర్మం దేశభక్తి అని ఎంచుకోవడం కూడా పెద్ద మిస్టేక్ అయింది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక 2 రేప్ సీన్లు అలాగే ఒక మంచి మాస్ మసాలా సాంగ్స్ ఊ అంటావా మామ ఊ అంటావా మామ ఇలాంటి సాంగ్స్ పెట్టి కసాబిసా నరుక్కుంటూ వెళ్ళిపోయేది పెట్టుంటే, అంటే కథా కాకరగా ఏం లేకుండా రావడం నరకడం వెళ్ళిపోవడం, రావడం నరకడం వెళ్ళిపోవడం ఒక సాంగ్, కిస్ కిస్ కిసిక్క ఊ అంటావా మామ ఊ అంటావా మామ ఇలాంటి మాస్ మసాలా సాంగ్స్ అలాగే 4 రేప్ సీన్లు ఇలాంటివన్నీ పెట్టుంటే కనుక ఇక సినిమా ఓ రేంజ్లో ఉండేది. కానీ వీళ్ళు దానికి విరుద్ధంగా దేశభక్తి సనాతన ధర్మం అన్నారు కాబట్టి ఈ సినిమాకైతే అంత రీచ్ అయితే రావట్లేదు. ఎందుకంటే మంచి కంటే చెడే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ సినిమానే దానికి నిదర్శనం. ఎందుకంటే మంచికున్నటువంటి ఫాలోయింగ్ చెడుకున్నంత ఫాలోయింగ్ మంచికి ఉండదు. కాబట్టి ఈ సినిమా తన పరిధిలో తానే ఉంది, మంచికి ఎక్కువగా ఇంపాక్ట్ కారు. ఈ కాలం ఏదో తెలుసు కదా మీకు, కాబట్టి మామూలే ఇలాంటివన్నీ. అయితే ఈ సినిమాకి డే 1 కలెక్షన్లు అయితే తగ్గాయి, కానీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం చాలా జెన్యున్గా వేశారు మూవీ టీం. ఇక్కడ వాళ్ళని మెచ్చుకోవాలి. ట్రేడ్ లెక్కలకి అలాగే వీళ్ళు వేసిన పోస్టర్ లెక్కలకి ₹1 కూడా ఎక్కడ తేడా రాలేదు. చాలామంది గతంలో గేమ్ చేంజర్ సినిమాకి మనం చూసాం, దానికి వచ్చింది 80 కోట్లు అయితే 80 కూడా కాదు 79 కోట్లు అయితే ఆ సినిమాకి 100 కోట్లకి పైగా కలిపి 186 కోట్లు వచ్చినట్టు ఒక ఫేక్ పోస్టర్ అయితే వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మనం ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన దానికంటే కూడా పాన్ ఇండియా లెవెల్లో కాదు వరల్డ్ వైడ్గా మనం ఎక్కువ ట్రోల్ అయిందే ఎక్కువ. ఆ సినిమాతో గట్టి ఇంపాక్ట్ అయితే పడింది. ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఫేక్ కలెక్షన్లా అన్నంతగా మారిపోయింది. కనీసం మన తెలుగు సినిమా స్థాయిని దిశను మార్చిన బాహుబలి సినిమా కలెక్షన్లు సైతం అనుమానించాల్సి వచ్చిందంటే ఇక ఆ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిందో మీరే అర్థం చేసుకోవచ్చు. సినిమా కాదు ఫేక్ కలెక్షన్ పోస్టర్ ఆ ఇంపాక్ట్ చూపించింది. తర్వాత ఓజీ సినిమాకి చూసుకుంటే వాళ్ళు వేసిన పోస్టర్ లెక్కలకి వచ్చిన కలెక్షన్లకి ఒక 40 కోట్ల వరకు అయితే డిఫరెన్స్ కనిపించింది. అలాగే లాంగ్ రన్లో ఈ సినిమా హిట్ అయిందని, బ్లాక్ బస్టర్ అయిందని, ఇండస్ట్రీ హిట్ అయిందని, 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందని డబ్బా కొడుతున్నారు. కానీ రియాలిటీలో చూసుకుంటే ఇప్పటికి కూడా గూగుల్లో చూస్తే ఈ సినిమా 40 కోట్ల వరకు అయితే లాసెస్ పెట్టింది. ఈ సినిమాని హ్యూజ్ ఫ్లాప్గా చూపిస్తుంది గూగుల్ అయితే. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు మంచు విష్ణు, కన్నప్ప సినిమాకైతే ఏకంగా మొదటి రోజునే ఇండస్ట్రీ హిట్ పోస్టర్ అయితే వేశాడు. ఇండస్ట్రీ హిట్ అయిందని పోస్టర్ వేశాడు. ఇక దండం ఇలాంటి ఫేక్ పోస్టర్లకైతే. కానీ బాలయ్య సినిమాలకి ఇప్పుడు రీసెంట్గా అయినా 4 వరుస విజయాలతో ఉన్నాడు. అఖండ నుంచి డాకు మహారాజ్ ఇప్పుడు వచ్చిన అఖండ 2 సినిమా వరకు ఇది 5వ సినిమా కదా. ఎక్కడ కూడా ₹1 కూడా ఫేక్ పోస్టర్లు అయితే వేయలేదు. ఆయన ఫేక్ పోస్టర్లు అయితే వేయించుకోలేదు. ఇది మాత్రం ఇండస్ట్రీకి శుభ పరిణామం అనే చెప్పాలి. చాలా జెన్యున్ కలెక్షన్లు ఉంటాయి. అందుకనే బాలకృష్ణ అనేది మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటే ఇదే కారణం. జెన్యున్గా ఉంటాడు. అక్కడ కూడా అఖండ 2 సినిమాలో మీరు చూసుకుంటే హిమాలయాల్లో అంటే ఒరిజినల్ లొకేషన్స్లో అంత చలికి కూడా ఒంటిపైన సరైన బట్టలు లేకుండా ఆ చలిలోనే 65 ఏళ్ల వయసులో అయినా అక్కడే షూటింగ్ చేశాడు. చాలామంది గ్రీన్ మ్యాట్లు పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు. అలాంటి టైంలో బాలకృష్ణ ఇంత జెన్యున్గా ఉండడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక 2వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 26 నుంచి 30 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్, అలాగే 13 నుంచి 15 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టే అవకాశం ఉంది. డీసెంట్గానే హోల్డ్ చేస్తుంది. అయితే నిన్న సెకండ్ సాటర్డే హాలిడే ఉండాల్సింది, కానీ దాన్ని కూడా వర్కింగ్ డేగా మార్చి పడేశారు. దానివల్ల ఈ సినిమా పైన కాస్త ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే పని మానుకొని సినిమాకి ఎవడు వెళ్ళాడు కదా, ఏ పనికి మాలోడు వెళ్ళాడు. కాబట్టి నిన్న వర్కింగ్ డే కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా చూపించింది. ఈరోజు సండే కాబట్టి మంచి కలెక్షన్లు చూపించే అవకాశం ఉంది. నిన్న కూడా గంటకి 13,000కి పైగా టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి బుక్ మై షోలో మీరు చూసుకుంటే. ఇక ఆఫ్లైన్లో కూడా ఓ రేంజ్లో అయితే ఆఫ్లైన్ టికెట్స్ కూడా తెగాయి. దాంతో ట్రేడ్ అయితే అంచనా వేసింది 13 నుంచి 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక 3వ రోజు చూసుకుంటే ఈ రోజు కూడా
పదమూడు వేలకి పైగా టికెట్లు అయితే సోల్డ్ అవుతున్నాయి ఇప్పటికి కూడా బుక్ మై షోలో. ఈరోజు హాలిడే కాబట్టి నిన్నటి కంటే ఇంకా బెటర్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 రోజులు కంప్లీట్ అయ్యి వర్కింగ్ డేలకి ఎంటర్ అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటి అన్నది మాత్రం తెలిపోతుంది. ఈ 3 రోజుల కలెక్షన్లు బట్టి ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని ఈ 3 రోజుల కలెక్షన్లు బట్టి ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని మనం ఒక అంచనాకైతే వచ్చేయచ్చు. చూద్దాం, గుర్రం ఎగరావచ్చు. ఈ కలెక్షన్లని కాదు, ఈ సినిమాకి లాంగ్ రన్ కూడా ఉండొచ్చు. రాబోయే సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు. ఏ పరిస్థితులు వస్తాయో తెలియదు. లేదంటే మౌత్ టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అవ్వచ్చు. ఈ సినిమాని ఒకసారైనా చూద్దాంలేని రావచ్చు. చూద్దాం, ఈ 3 రోజులు అయిపోతే ఈ సినిమా ఇంకా ఎంత టార్గెట్ ఉంటుంది, ఎంతవరకు షేర్ కలెక్ట్ చేస్తుంది అన్నదాన్ని బట్టి ఈ సినిమా రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి.